తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా మేడారం అడవుల్లో వెలిసిన సమ్మక్క తల్లి గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదు, త్యాగం, పోరాటం, ఆత్మ గౌరవానికి ప్రతీక. సమ్మక్క సారళక్క చరిత్రలో అత్యంత రహస్యభరితమైన, భక్తులను ఆలోచనలలో ముంచెత్తే సంఘటన సమ్మక్క తల్లి చిలకల గుట్ట మీద అదృశ్యమవ్వడం. ఈ కథ గిరిజన సాంప్రదాయాలలో తరంతరంగా వినిపిస్తూ ఇప్పటికీ ఒక ఆధ్యాత్మిక రహస్యంగా నిలిచిపోయింది. సమ్మక్క తల్లి కాకతీయ రాజులకు ఎదురొడ్డి గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వీరవనిత. ఆమె యుద్ధంలో ఓడిపోలేదు, కానీ అన్యాయానికి తలవంచలేదు. కాకతీయుల సేనలతో జరిగిన భీకర పోరాటంలో అనేక మంది గిరిజనులు ప్రాణత్యాగం చేశారు. చివరికి సమ్మక్క తల్లి తీవ్రంగా గాయపడినట్లు గిరిజన కథనాలు చెబుతాయి. అయితే ఆమె మరణించలేదని, దేవతగా మారిందని గిరిజనుల నమ్మకం. యుద్ధం అనంతరం సమ్మక్క తల్లి మేడారం అడవుల్లోని చిలకల గుట్ట వైపు వెళ్ళిందని కథలు చెబుతాయి. ఆ గుట్ట నేటికి అత్యంత పవిత్రంగా, రహస్యంగా భావించబడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సమ్మక్క తల్లి మనుషుల కంటికి కనిపించకుండా అదృశ్యమైందని గిరిజనుల విశ్వాసం. ఆమె శరీరంతోనే భూమిలో లీనమైందా లేదా దేవతా శక్తిగా మారిందా అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదు. కానీ అదే ఈ కథకు ఉన్న గొప్పతనం. చిలకల గుట్ట ప్రాంతాన్ని గిరిజనులు ఇప్పటికీ అత్యంత భక్తితో చూస్తారు. ఇక ఆ ప్రాంతంలో పూజలు చేసే సమయంలో ప్రత్యేక నియమాలు పాటిస్తారు. అక్కడ విగ్రహం లేదు, ఆలయం లేదు, ప్రకృతే దేవాలయం. చెట్లు, రాళ్ళు, నేల, ఇలా సమ్మక్క తల్లి రూపాయి అని వారు నమ్ముతారు. ఈ విశ్వాసం ప్రకృతితో గిరిజనుల అనుబంధాన్ని చాటి చెప్పుతుంది. సమ్మక్క తల్లి అదృశ్యమైన ప్రదేశం గురించి మరో విశేషకత కూడా ఉంది. ఆమె అక్కడ అదృశ్యమైనప్పుడు ఆకాశంలో చిలకలు ఎగురుతూ కనిపించాయట. అందుకే ఆ గుట్టకు చిలకల గుట్ట అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. చిలకలు ఆనందం, స్వేచ్ఛ, ప్రకృతి శక్తికి ప్రతీకలు. సమ్మక్క తల్లి ఆత్మ ప్రకృతిలో లీనమై చిలకల రూపంలో విహరించిందన్న భావన కూడా ఉంది. ఇక ఆ అదృశ్యమైన కథ వెనుక ఒక గాఢమైన తాత్విక అర్థం కూడా దాగి ఉంది. సమ్మక్క తల్లి వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా మారిందన్న భావన గిరిజనుల నమ్మకం. అందుకే ఆమెకు విగ్రహం చేయలేదు. ఆమెని ఒక రాతి, ఒక చెట్టు, ఒక అడవి శక్తిగా భావిస్తారు. ఇది భారతీయ ఆధ్యాత్మికతలో సుగుణం, నిర్ముగుణం భావనకు దగ్గరగా ఉంటుంది. మేడారం జాతర సమయంలో సమ్మక్క తల్లి చిలకల గుట్ట నుంచి మేడారానికి వస్తుందని గిరిజనులు విశ్వసిస్తారు. ఇక ఆ సమయంలో అడవుల్లో ప్రత్యేక శబ్దాలు, వాతావరణ మార్పులు జరుగుతాయని చెప్తారు. ఇవన్నీ తల్లి రాకకు సంకేతాలుగా భావిస్తారు. ఈ విశ్వాసమే లక్షలాది భక్తులను మేడారానికి తరలి వస్తుంది. ఆధునిక కాలంలో చరిత్రకారులు, పరిశోధకులు ఈ కథను చరిత్ర పురాణాల సమ్మేళనంగా చూస్తారు. కానీ గిరిజనుల దృష్టిలో ఇది చరిత్ర కాదు, జీవితం. సమ్మక్క తల్లి అదృశ్యం ఒక ముగింపు కాదు, ఒక ఆరంభం. ఆమె భౌతిక రూపం పోయిన ఆత్మశక్తిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. మొత్తానికి మేడారం సమ్మక్క తల్లి చిలకల గుట్టపై అదృశ్యమైన సంఘటన గిరిజన సంస్కృతిలో అత్యంత పవిత్రమైన రహస్యం. ఇది త్యాగానికి, ధైర్యానికి, ప్రకృతితో ఏకత్వానికి చిహ్నం. అందుకే సమ్మక్క తల్లి ఈ రోజు కూడా ఒక దేవత మాత్రమే కాదు, ఒక జీవాంతమైన విశ్వాసం.